హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఇదేంటంటే దోసల పిండిలో ఫ్రెండ్స్ నేనేం చేశానంటే స్వీట్ కార్న్, పచ్చి పల్లీలు, అదేవిధంగా ఎండు బఠానీలు, శనగలు అనమాట నానబెట్టేసి అన్నీ కూడా మిక్సీ పట్టేసి దోసల పిండిలో కలిపేసాను అనమాట ఫ్రెండ్స్. ఇది కొంచెం లైట్గా ఏంటంటే ఈ మిక్సీ పట్టుకున్న దాంట్లో సాల్ట్ వేసుకోవాలన్నమాట. వేసుకుని ఈ పిండిలో కలిపేసుకుని ఈ విధంగా దోశ వేసుకున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీంట్లో ఏంటంటే మనం ఇష్టం అనమాట. చట్నీ నంచుకోవాలనుకుంటే నంచుకోవచ్చు, లేకపోతే లేదనమాట. చట్నీ అయితే నేనేం చేయలేదు, మామూలుగా చట్నీ ఉంది కాబట్టి మామూలుగా దోశలు మాత్రం చూపించి చెప్తున్నాను అనమాట. ఇది హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మామూలుగా ఏంటంటే గ్లాసుడు మినప్పిండికి 3 గ్లాసులేమో బియ్యం అనమాట నానబెట్టేసి దాన్ని మిక్సీ పట్టేసిన తర్వాత ఇది మనం ఏంటంటే ఒక కప్పుడు అన్నీ కలిపేసి ఒక కప్పుడు నానబెట్టేసి ఒక 3 అవర్స్ మనం దోశ వేసుకునేటప్పుడు ముందుగా మిక్సీ పట్టేసుకుని మిక్సీలో పట్టుకుని అది కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది దోశల పిండిలో కలిపేసుకొని ఈ విధంగా పెనం మీద వేసుకోవాలన్నమాట దోశలాగా. నేనేంటంటే చిన్న సైజ్ వేసాను అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, దీంట్లో అన్ని రకాలు ఉన్నాయన్నమాట ప్రోటీన్స్. అందుకని చెప్పేసి వీడియో పెడుతున్నాను అనమాట. ఇది కనుక నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. మొత్తం 4 రకాలు అన్నమాట. ఇందులో స్వీట్ కార్న్, శనగలు, బఠానీలు, పల్లీపప్పు